ఇక వార్తల్లోకి వెళదాం. దమ్ముంటే రండి, 12 ఏళ్ల మోడీ పాలన, 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చిద్దామంటూ రేవంత్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు నిన్న మీటింగ్లో. సెకీ ఒప్పందం సక్రమమే తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి. ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది కాబట్టి రద్దు చేయడం కుదరదు. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు. సెకీ నుంచి ఈ ఏడాదే 4000 మెగావాట్ల కొనుగోలుకు అనుమతి అంటూ ఏపీఆర్సీ, అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇండైరెక్ట్గా ఏపీఆర్సీ తోటి ఈ మాటలు చెప్పించిందనే కదా. అంటే అంతకుముందు చంద్రబాబు గారు చేసిన ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలు రాశారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని దీన్ని కవర్ చేసేసి వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా వాళ్ళు అసలు ఆ పాయింట్ తోలికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. రైట్. 8 ఏళ్ళు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా, గిరిజన మహిళ అనే అంతర్నిర్లక్ష్యమా, టీడీపీ కూటమి సర్కారు తీరుపై సొగాలి ప్రీతి తల్లి ఆవేదన, జగన్ టైంలో తనకు ఉద్యోగం ఇచ్చారని ఆదుకున్నారని కూడా వ్యాఖ్య, మిర్చికి మద్దతు ఇవ్వలేం, పాత మద్దతు ధరతో 20% మించి కొనలేమన్న కేంద్రం. అయితే బిల్డప్ బాబాయిలు మాత్రం ఓవర్టౌట్ చేసినట్లుగా కథలు రాస్తున్నారు. అది పరిస్థితి. అవినీతి నిర్మాణానికి రెట్టింపు అడుగు, ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం, టెండర్లలో సిఆర్డీఏ అక్రమాలు, చదరపు అడుగు నిర్మాణ వ్యయం 9433 రూపాయలుగా చూపించారటండి. హైదరాబాద్లో కూడా లేదు అంత రేటు ఉందా వెంకటరెడ్డి గారు? కొత్త గేటెడ్ కమ్యూనిటీల్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యే 7,000 6,000 స్టార్ట్ అవుతాయి. ఇది 40 అంతస్తులు 50 అంతస్తులు ఉండే గేటెడ్ కమ్యూనిటీలో. అంటే వాళ్ళు ఇప్పుడు ధర ఉండే 9,000 10,000 అంటే అడ్డగోలుగా దోచుకునే కార్యక్రమం. నార్మల్గా అయితే 3,000 4,000 చేయాలి అంతే. కానీ వాళ్ళు 10,000 అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి ఏదైతే 53 రూపాయలు నిర్ణయించాడు కదా టెండర్ల ధర. మామూలుగా అయితే హైవేలో 22 రూపాయలు 20 రూపాయలకే 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి అయ్యేది జాతీయ రహదారులకి. కానీ అమరావతి రహదారులో 53 రూపాయలు నిర్ణయించారు. 53 కోట్లు సరే 53 కోట్లు 1 కిలోమీటర్కి 53 కోట్లు. మామూలుగా అయితే 20 నుంచి 22 కోట్లలో అయిపోయింది. అంటే ఎక్కడికక్కడ దోపిడీ. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చే డబ్బులు, సో ఇప్పుడు మన దీన్ని తీసుకొని వచ్చారు కదా సార్, ఏదైతే హట్కో నుంచి ఈ తీసుకొచ్చినన్ని కాంట్రాక్టులు దోచిపెట్టాలి. కాంట్రాక్టులు అంటే ఎవరుంటారు? వీళ్ళ బంధువులు లేదా వీళ్ళ బినామీలు. మామూలుగా అయితే నామినేషన్ పద్ధతిలో ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదంతో నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి ఫిక్స్ చేసి ఇచ్చేస్తున్నాడు రేట్లు. అంటే కొన్ని టెండర్లు పిలిచారంటే కదా ఇప్పుడు సిఆర్డీఏలో. సార్ ఇప్పుడు ఆ టెండర్లు ఎట్లా పిలిచారు? ఇప్పుడు మీకు అన్నట్టు ఇప్పుడు రేట్ ఇప్పుడు నార్మల్గా 20 నుంచి 22 రూపాయలు కిలోమీటర్, 20 నుంచి 22 కోట్ల కిలోమీటర్కి అయ్యేది. వీళ్ళు కూడా అదే రేట్లో పిలవాలి. పిలిచినప్పుడు 22 కోట్లకు పిలిచారు అనుకోండి, 22 కోట్లకు టెండర్ హైయెస్ట్ 22, 22 పిలిస్తే ఈ మధ్యలో ఎవరైతే వేసారో వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 53 హైయెస్ట్ అని నిర్ణయించినప్పుడు 53 కోట్ల రూపాయలు కిలోమీటర్ అన్నట్టుగా సేమ్ ఇది కూడా అదే. రైట్. నాడు వైఎస్ఆర్ జగన్ నీళ్లు తీసుకుంటే ఊడిగం చేశారంటూ కేసీఆర్పై రేవంత్ రెడ్డి విమర్శ. కృష్ణా జలాలకు సంబంధించి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వీటన్నిటి మీద ఆయన చేసిన ఆరోపణ. ఇక్కడ తెలంగాణలో నీటి రాజకీయం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య జోరుగా సాగుతూ ఉంది. ఆ నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్య చేసినట్లుగా కథనం. ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం. సిఐడి ప్రతిష్ట దిగదార్చిన చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు మండిపాటు. మార్గదర్శి కేసులో రామోజీ కుటుంబాన్ని కాపాడటం కోసం సిఐడి ప్రతిష్టను దిగదార్చారన్న సుధాకర్ బాబు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై హైకోర్టు కన్నెర్రా, ఎక్కువ మెరిట్ విద్యార్థి కాకుండా తక్కువ మెరిట్ విద్యార్థికి సీట్ ఇవ్వడం చట్టవిరుద్ధం అన్న హైకోర్టు. ఇక నిన్న వచ్చిన వార్త ఇవాళ దాని మీద కూడా డిబేట్కి వెళ్దాం. మార్గదర్శి మోసాల కేసు మూసివేత అంటూ కథనాన్ని ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి రెట్టింపు అడుగు, ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణంలో టెండర్లో అక్రమాలంటూ కథనం. ఇక బిల్డప్ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. అన్నా క్యాంటీన్ అంటండి, అబ్బో హదిరిపోయిందటండి. అన్నా క్యాంటీన్ తోటే మొత్తం సూపర్ 6 హామీలు అమలైపోయినట్లుగా, మొత్తం అసలు పేద ప్రజలంతా అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేసేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఈనాడు వాళ్ళు మరి డబ్బులు ఊరికే వస్తాయా? మార్గదర్శి కేసు ఇవన్నీ పోవాలంటే డబ్బులు ఊరికే రావు కదా, ఇట్లా భయం చేయాల్సిందే కదా. కాదు కొమ్మనేని గారు, దాంట్లో వాళ్ళు చెప్పకనే చెప్పారు అన్నా క్యాంటీన్లో డొల్లతనం ఎట్లుందనేది వాళ్ళు చెప్పకనే చెప్పారు. మళ్ళీ మాట్లాడుతుంది దీని మీద సపరేట్గా మాట్లాడదాం. పీపీపీ విధానంలో 1307 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి. పీపీపీ విధానం అంటే తెలుసు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనమాట. అంటే ప్రైవేటైజేషన్ చేసి రోడ్లు దీనికి ఇవ్వబోతున్నారు. ఏమని టోల్ గేట్లు పెట్టబోతామని ముందే చెప్పారు కదా. అందులో భాగంగా 1300 కిలోమీటర్ల రోడ్లు ఇచ్చేస్తారట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రోడ్డు మీద వెళ్ళాలంటే ఏ రోడ్డు అయినా సరే, జాతీయ హైవే అయినా రాష్ట్ర రోడ్డు అయినా
అన్నిటికీ టోల్ కట్టాల్సిందే అనమాట. మిర్చి రైతులకు ఓటర్ వచ్చేసిందంటండి. ఈ బిల్డప్ బాబాయ్ ఈనాడు వాళ్ళు రాసి చేస్తున్నారు. సాగు వ్యయం మార్కెట్ ధర మధ్య ఉన్న తేడాను చెల్లించేందుకు కేంద్రం ఓకే అందంట. మిర్చి రైతులకు ఓటర్ వచ్చేసినాడు. ఓ పక్క వాళ్ళు విలవిల్లాడుతూ ఉంటే అల్లాడుతూ ఉంటే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని రాయొచ్చు, తప్పు కాదు. అసలు ఓటర్ వచ్చేసిందని హెడ్డింగ్ పెట్టడం అంటే ప్రజల్ని మోసం చేయడం. అందుకే డబ్బులు ఊరికే రావు కదా అని ఆయన ఎవరో గుండె ఆయన అంటాడు కదా, ఎవరైనా లలిత జోలి. అట్లాగే ఇప్పుడు రామోజీరావు గారికి కొడుక్కి అని ఈనాడు వారికి డబ్బులు ఊరికే వస్తాయి ఇట్లా భజన చేయకపోతే. ఏ చెత్త పన్నుకు చెల్ల చీటీ ఇచ్చేశారంట, రాసినయే రాస్తున్నారు. అంటే మరి ఇప్పుడు చెత్త ఎవరు తీయక్కర్లేదా? మరి నానా అరాచకంగా ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి చెత్తకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో పరిస్థితులు ఏమైనా మారినాయా చెత్త ఇష్యూలో? సార్ ఇప్పుడు చెత్త పన్ను అనేది అన్ని చోట్ల ఉంది సార్. ఇప్పుడు చెత్త పన్ను కాదు అది, యాక్చువల్గా మెయింటెనెన్స్ కాస్ట్. అది దానికి చెత్త పన్ను అని పేరు పెట్టి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. దానికి ఇదే ఈనాడులో పిఠాపురానికి సంబంధించి రాశారు సార్ ఒక వార్త. అవును, స్వచ్ఛ పిఠాపురం, దీనికోసం ఇంత వసూలు చేయబోతున్నాం అని చెప్పి ఈనాడులో రాశారు, అధికారంలోకి వచ్చింది. అవును, కరెక్ట్. ఒకసారి గోపి గారు మీరు కూడా దీని మీద స్పందిస్తారా? నిజంగా అసలు పన్ను కేవలం మెయింటెనెన్స్ ఛార్జ్. ఇప్పుడు హైదరాబాద్లో మేమంతా కూడా నెలకు 100 రూపాయలు 150 100 అనుకుంటా 100 కడుతూ ఉంటాం ప్రతి ఇంటికి. అది చెత్త పన్ను అని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడు ఏదో రద్దు చేస్తున్నట్టు ఇప్పుడేం వసూలు చేయకుండా ఉంటారా? వసూలు చేయకపోతే జనం నేను అప్పుడు మనం చూశాను మున్సిపల్ ట్రాక్టర్లతో తీసుకెళ్తున్నారు, కానీ ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందనే విమర్శ చాలా చోట్ల విన్నాను. మీరేమంటారు గోపి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. చెత్త పన్ను అంటే అది పన్ను కాదు, మెయింటెనెన్స్ విషయమే అది. సరే, ఆ మాత్రం తీసుకోవడం కూడా కరెక్టే. కానీ అయితే ఈ 7-8 నెలలుగా చెత్త తీసుకుపోవడానికి కానీ కాలువలు శుభ్రం చేయడం కానీ జరగడం లేదు. దాని మీద ఫోకస్ లేదు. మా ఇంటి ముందు ఉన్న కాలువే రిపేర్ చేయాలి, క్లీన్ చేయక దాదాపుగా 3-4 నెలలు అవుతుంది. సో ఆ పరిస్థితులు ఉన్నాయి. మెయింటెనెన్స్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అర్బన్ ప్రాంతాల్లో. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెత్త పట్టుకెళ్లేవాడు ఎవడు లేడండి. ఎవరికాళ్ళు ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఊరు బయట వేసుకోవడం ఏమవుతుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను తీసుకెళ్లే నిర్వహణ ఆ మెకానిజం అయితే లేదు. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకు బంధువు విజయవాడ నుంచి ఒక మాట చెప్పారు. ఆ డ్రైనేజీ వెళ్ళి రోడ్లో కలుస్తుంది కదా, రోడ్డు మధ్యలోనూ ఎక్కడ పక్కన డ్రైనేజీ హోల్స్ ఉంటాయి కదా, అక్కడ ఏదో పూడిపోతే మొత్తం జనమే ఆ ఇంటి ఓనరే కట్టుకోవాలని చెబుతున్నారండి. 60-70 వేలు ఖర్చు అవుద్ది, మీరే కట్టండి, మున్సిపాలిటీ కట్టదని చెబుతున్నారంట. మరి అదంతా మరి ఏ ఛార్జీ కింద వస్తుందో ఏంటో మరి వాళ్ళే తెలుసుకోవాలి. సార్ కొమ్మనేని గారు, దీంట్లో ఈనాడులో ఈ వార్త ఏంటది? పిఠాపురం ఇక స్వచ్ఛహారం. పిఠాపురం ఇక స్వచ్ఛహారం ప్రయోగాత్మకంగా ఘన ద్రవ వనరుల నిర్వహణ ప్రాజెక్టు. ఇల్లు దుకాణాలు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర వ్యాపార సంస్థల నుంచి రోజు ఉదయం సాయంత్రం చెత్త సేకరిస్తారు. ఇళ్ళకైతేనేమో 3 రూపాయల చొప్పున నెలకు 90, దుకాణాలు వ్యాపార సంస్థల నుంచి నెలకు 150, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నుంచి రోజుకి 20 రూపాయల చొప్పున నెలకు 600 వసూలు చేస్తారు. ఇలా నెలకు 3 కోట్ల ఆదాయం వస్తుందని వీటితో చెత్త తరలించే రిక్షాలు ఇతర పనిముట్లు కొనుగోలు చేస్తారంట. మరి చెత్త పని కింద రాదా? చెత్త పని కింద కదా సార్, స్వచ్ఛహారం సార్. స్వచ్ఛహారం అంటే మేము ఉన్నప్పుడు వేస్తేనేమో చెత్త పన్ను, అది అసలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాదు సార్. అక్కడక్కడ మున్సిపాలిటీలకు సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రాదు. పైగా చంద్రబాబు గారు ఒకప్పుడే ఉన్నారు, ఏది ఉచితం కాదు, నథింగ్ ఇది ఫ్రీ అనేవాడు. అదే కదా, దారుణం. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కార్యక్రమం రాశారు. ఇక్కడికి వచ్చేసరికి డబ్బులు కట్టాలనేమో చెత్త పన్ను వేసినట్టు ఇప్పుడే వాళ్ళు వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ బిల్డప్ బాబాయ్ ఏం రాశారో కూడా చూద్దాం. చంద్రబాబుతో పంచాయతీ కేసీఆర్ వల్లేనంట. ఆయన అన్నమాట వాస్తవం, కానీ దాంట్లో ఎక్కడ రాజశేఖర రెడ్డి జగన్ ఇద్దరు ఆంధ్రాకి నీళ్లు తీసుకెళ్లిపోయారు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు మాత్రం కప్పిపుచ్చేసి చాలా జాగ్రత్తగా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినంత మాత్రాన ఇక ఎవరికి తెలియకుండా ఉంటుందా? రేవంత్ అన్న వ్యాఖ్యల్లో మొత్తం విషయం రాయాలి తప్ప ఏదో మళ్ళీ చంద్రబాబు గారికి ఎక్కడ డ్యామేజ్ అవుద్దాం అన్నట్టుగా పాపం తంటాలు పడుతున్నారు. తేల్చకపోతే ముంచేస్తారు. నాడు జగన్ సర్కార్ రీసర్వే తప్పులు, నేడు కూటమి ప్రభుత్వానికి తెప్పలంట. పచ్చి అబద్ధాలే కాదు. రీసర్వే చేస్తున్న సంగతి చెప్పకుండా అప్పుడే తప్పులు జరిగినాయి, అప్పుడే తప్పులు జరగబట్టే ఇది మొత్తం ల్యాండ్ సరిగా లేకపోబట్టి అనేక చోట్ల గొడవలు అవుతున్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం సర్వే చేయమని చెప్పింది. అది తర్వాత ఇవి వార్తలు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చినాయి, కానీ ఇతర వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్, పేరు